జీవీఎంసీ 97వ వార్డు పార్వతీనగర్ రామాలయంలో కళ్యాణ మండపం నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామనాయుడు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. కమిటీ అధ్యక్షులు పివి నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎంఏ దివాకర్, వైస్ ప్రెసిడెంట్ లాలం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ ఆలయాల నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని, తద్వారా ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో అభివృద్ధి చెందుతుందని ఉద్బోధించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం సమాజంలో హిందూ ధర్మం అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పెందుర్తి నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణ మండపం నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. ఇప్పుడు మీరు ఆ రోజు అయోధ్య రామ మందిరానికి 10 రూపాయలు ఇవ్వండి అని ప్రతి ఇంటికి వచ్చి అడిగామని ఇచ్చిన వాళ్ళు ఈ కాలనీలో ఓల్డ్ మంది ఉన్నారు. అలా నేను కలెక్ట్ చేసింది లక్షల రూపాయలు కలెక్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి ఎక్కువ తీసుకోలేదండి. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలే, మళ్ళీ 100 రూపాయలే అంతే. 100 కన్నా ఎక్కువ తీసుకోలేదు ఎవరి దగ్గర. అలా తీసుకొని కడితే ఈరోజు అయోధ్య రామ మందిరం వెళ్ళగానే ఒక 2 నిమిషాలు కూర్చొని ఈ రామాలయంలో నేను ఇచ్చిన ఇటుందబ్బా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎంత సంతోషం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ రావాలి కదా. అందుకని ఏదైనా నిర్మాణాలు శాశ్వతం. నిర్మాణంలో మన 1 రూపాయి అన్నా సరే అది చాలా సంతోషం. లేదా ఒక రోజు శ్రమ కానివ్వండి, 1 రూపాయి కానివ్వండి, ఏదైనా సరే ఒక్క ఇటుక్కి డబ్బులు అడగండి, మనకు సంతోషం. ఒక్కరిని వదలద్దు. ఇంట్లో 10 మంది ఉంటే 10 10 100 రూపాయలే. నాయుడు గారు, అవును, నా విజ్ఞప్తి అది.